గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. ఒక మనిషి నిన్ను ద్వేషిస్తే అది ఒక బాధ. కానీ నిన్ను నమ్మించి నీ మంచితనాన్ని ఉపయోగించుకుని చివరకు మోసం చేస్తే ఆ బాధ గుండెల్లో గాయమవుతుంది. ఆ సమయంలో నీకు రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి ప్రతీకారం, రెండోది నిశ్శబ్దం. చాలా మంది మొదటి దారిని ఎంచుకుంటారు, కానీ జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళు రెండో దారినే ఎంచుకుంటారు. ఎందుకంటే కర్మ ఎప్పుడూ సెలవు తీసుకోదు. ఈ రోజు నిన్ను మోసం చేసిన వాళ్లకు కర్మ ఎలా సమాధానం చెప్తుందో ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. నిన్ను మోసం చేసిన వ్యక్తి ఆ రోజు గెలిచినట్లు కనిపించవచ్చు. వాళ్ళు నవ్వుతూ ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో ఏమీ జరగనట్లే కనిపించొచ్చు. అప్పుడు నీ మనసు అడుగుతుంది, దేవుడా ఇదేనా న్యాయం అని. కానీ జీవితం వెంటనే తీర్పు చెప్పదు. జీవితం సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వెంటనే వచ్చే శిక్ష భయం మాత్రమే, ఆలస్యంగా వచ్చే శిక్ష జీవిత పాఠం. ఒక మనిషి నమ్మకాన్ని పగలగొట్టినప్పుడు అతను ఒక మనిషిని మాత్రమే కోల్పోడు, తన అదృష్టాన్ని కూడా నెమ్మదిగా కోల్పోవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు కంటే విలువైనది నమ్మకం. ఒకసారి అది పగిలిపోయిందంటే ఎన్ని విజయాలు వచ్చినా మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు గమనించావా? కొంతమంది చాలా డబ్బు సంపాదిస్తారు, కానీ రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేరు. ఎందుకంటే వాళ్ళ మంచం మీద తిండి ఉంటుంది, కానీ మనసు మీద కర్మ ఉంటుంది. కర్మ అంటే ఆకాశం నుంచి పిడుగు పడడం కాదు, ఎవరైనా వచ్చి శిక్షించడం కాదు. కర్మ చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. నువ్వు ఇతరులకు ఇచ్చిన బాధ ఒకరోజు మరో రూపంలో నీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. అదే కర్మ రిటర్న్. నిన్ను మోసం చేసిన వ్యక్తి మరో వ్యక్తిని నమ్మాలని ప్రయత్నించినప్పుడు అతనికి భయం మొదలవుతుంది. ఎందుకంటే తాను చేసిన మోసాన్ని ఇతరులలో కూడా చూస్తాడు. ఇది కర్మ మొదటి శిక్ష. రెండో శిక్ష ఒంటరితనం. మోసం చేసే వ్యక్తికి చుట్టూ చాలా మంది ఉన్నట్లు కనిపిస్తారు, కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు నెమ్మదిగా దూరమవుతారు. ఎందుకంటే మోసం చేసే మనిషి ఎప్పుడూ నిజమైన సంబంధాలను నిలబెట్టుకోలేడు. మూడో శిక్ష మనశ్శాంతి లేకపోవడం. బయట నవ్వుతాడు, లోపల భయపడతాడు. ఎందుకంటే ఎప్పుడో ఒక రోజు తాను చేసిందే తనకు జరుగుతుందని తెలుసు. జీవితంలో గొప్ప సత్యం ఉంది. నువ్వు విసిరిన బూమరాంగ్ కొంత సమయం తర్వాత మళ్ళీ నీ చేతికే వస్తుంది. అలాగే నువ్విచ్చిన బాధ నీ జీవితానికే తిరిగి వస్తుంది. కాబట్టి మోసం చేసిన వాళ్లను చూసి ఎందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని బాధపడకు. వాళ్ళ సినిమా ఇంకా పూర్తి కాలేదు. నువ్వు చూస్తున్నది ఒక సీన్ మాత్రమే, చివరి క్లైమాక్స్ కాదు. చాలా మంది కర్మ అంటే వెంటనే జరిగే అద్భుతం అనుకుంటారు. కాదు, కర్మ సహనాన్ని పరీక్షిస్తుంది, సమయాన్ని ఉపయోగిస్తుంది, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తుంది. నువ్వు మాత్రం ప్రతీకారం కోసం నీ జీవితాన్ని వృధా చెయ్యి. ఎందుకంటే వాళ్లను శిక్షించడానికి నీ కోపం అవసరం లేదు, జీవితమే సరిపోతుంది. నీ పని ఒక్కటే, నీ విలువను పెంచుకోవడం, నీ జీవితాన్ని అందంగా మార్చుకోవడం, నీ కలలను నిజం చేసుకోవడం. ఎందుకంటే నువ్వు విజయవంతంగా జీవించడం నిన్ను మోసం చేసిన వాళ్లకు అత్యంత పెద్ద సమాధానం. గుర్తుంచుకో, నీ మంచితనాన్ని ఎవరైనా బలహీనతగా చూసినా ప్రపంచం మాత్రం దానిని నీ బలంగా గుర్తిస్తుంది. ఎప్పుడూ మంచే చెయ్యు, మంచిగా మాట్లాడు, మంచిగా ఆలోచించు. ఎందుకంటే మంచి కర్మ కూడా రిటర్న్ అవుతుంది. నువ్వు ఈ రోజు ఏడుస్తున్నావేమో, కానీ రేపు నీ జీవితంలోనికి వచ్చే ఆశీర్వాదాలు ఈ రోజు నువ్వు కోల్పోయిన వాళ్ళకంటే 1000 రెట్లు విలువైనవి అవుతాయి. ఒక తలుపు మూసుకుపోతే జీవితం 10 తలుపులు తెరుస్తుంది. కానీ మన చూపు మూసుకుపోయిన తలుపు మీదే ఉంటే తెరిచిన అవకాశాలు కనిపించవు. అందుకే గతాన్ని వదిలే, మోసం చేసిన వాళ్లను దేవుడి చేతిలో వదిలే, కర్మ చేతిలో వదిలే. నువ్వు మాత్రం నీ భవిష్యత్తును నిర్మించు. ఒకరోజు నిన్ను వదిలిపోయిన వాళ్లే నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. నీ ప్రశాంతతను చూసి తమ తప్పును గుర్తు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు క్షమించమని అడిగినా నీ మనసులో కోపం ఉండదు. ఎందుకంటే అప్పటికే నువ్వు గెలిచి ఉంటావు. గుర్తుంచుకో మిత్రమా, మోసం చేసిన వ్యక్తి కొంతకాలం గెలవవచ్చు, కానీ మంచిగా జీవించిన వ్యక్తి జీవితాంతం గెలుస్తాడు. కర్మ ఆలస్యమవుతుంది, కానీ ఎప్పుడూ తప్పదు. అందుకే ప్రతీకారం కోసం కాదు, ప్రగతి కోసం జీవించు. ద్వేషం కోసం కాదు,
ప్రశాంతత కోసం జీవించు. ఎందుకంటే నిన్ను నమ్మించి మోసం చేసిన వారికి కర్మ ఇచ్చే రిటర్న్ కంటే పెద్ద శిక్ష మరొకటి లేదు. ఈ వీడియో నచ్చితే వెంటనే ఓ లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్.